హాయ్ గైస్, ఎగ్జాక్ట్గా మనకు సర్జరీ కంప్లీట్ అయిపోయేసి 3 months అయితే కంప్లీట్ అయిపోయింది. 3 months కంప్లీట్ అయ్యి 10 days అయితే అయింది. సో నా రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, నేను ఊహించిన దానికంటే చాలా మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చింది. సో డోనర్ ఏరియా మొత్తం హీల్ అయిపోయింది. యథావిధి నా పని నేను చేసుకుంటా ఉన్నా. అసలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇది వరకు నేను ప్రాంక్ వీడియోలు షూట్ చేసేవాడిని. యాప్ తీసేసి ప్రాంకులు చేయొచ్చు కదా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి నేను క్యాప్ తీయాలి అని అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని అనమాట. సో ఎందుకంటే నాకు హెయిర్ లాస్ ఉండే, అందుకని చెప్పేసి క్యాప్ అనేది తీసేవాడిని కాదు. సో అలానే ప్రాంకులు చేసేవాడిని. ఇంకా తప్పదు, నేను క్యాప్ తీసి ప్రాంకులు చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యేసి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అని చెప్పి ఒక అడుగు ముందుకేసా. కొంతమంది ఇంజక్షన్లు అంటేనే భయపడుతూ ఉంటారు. నాకు కూడా చిన్న ఇంజక్షన్ అన్నా కూడా భయం. అలాంటిది నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను అంటే అసలు నేనే షాకింగ్ అనమాట. అంత భయం నాకు. కానీ నేనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా. సో మనమైతే దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది అసలు చాలా సింపుల్ అనమాట. మనకు సర్జరీ జరుగుతూ ఉన్నా కూడా మనం మన బ్లూటూత్ పెట్టుకొని మనం పాటలు వింటూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ సర్జరీ చేయించేసుకోవచ్చు. అసలు పెయినే ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు. సో నాకైతే ఇప్పుడు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో మీలో ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అంటే ఖచ్చితంగా చేయించుకోండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్ ప్రాసెస్ అంతే. ఇంకోటి ఏంటనంటే, మీరు చేయించుకునేటప్పుడు ఏంటనంటే ఒక బెస్ట్ క్లినిక్ అనేది ఎంచుకోండి. ఆ క్లినిక్ గురించి తెలుసుకోండి. ఎక్కడంటే అక్కడ చేయించుకుంటే రిజల్ట్ అనేది రాదు. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 20-30 క్లినిక్స్ని ఎంక్వైరీ చేసి అందులో ఏది నాకు బెస్ట్, ఏది నాకు పర్ఫెక్ట్ అని అనిపించిందో అక్కడే చేయించుకున్నా. సో మీరు కూడా చేయించుకోండి. ఒకవేళ మీకు ఆ క్లినిక్ గురించి తెలుసుకోవాలి అని అంటే కామెంట్ చేయండి. నేను ఆ క్లినిక్ గురించి మీకు చెప్తాను.